హలో మామ. అంటే రీసెంట్ గా బిగ్ బాస్ నుండి అగ్ని పరీక్ష అనే అప్డేట్ వచ్చింది కదా. అందులో నేను కూడా ఒక ఆడిషన్ వీడియోను అప్లోడ్ చేశాను. లక్షల మంది బిగ్ బాస్ ట్రై చేస్తారు, అందులో నువ్వు ఒక్కనివి, నువ్వు ఏం చేయగలవు అంటే ఆ లక్షల్లో ప్రయత్నించి ఆ 10 సెలెక్ట్ అయ్యి ఆ 10వ వాడు కూడా నేను అవుద్దామని నేను అనుకుంటున్నా. అది సెలెక్ట్ అవ్వడం అవ్వకపోవడం నా తప్పు కాదు, కానీ ప్రయత్నం చేయకుండా ఆగిపోతాం చూడు, అందులోనే తప్పు ఉంది మామ. ఒక యాక్టర్ గా ప్రయత్నం చేయడం అనేది నా సంకల్పం, నా లక్ష్యం, నా ఆత్మబలం. అది నేను చెప్పే ఒక్కటే మామ. బిగ్ బాస్ లో ప్రయత్నించేవాడు ప్రతి ఒక్కరు చాలా మంది చాలా చిన్న చూపు చూస్తారు, కానీ ఒక్కరోజు సెలెక్ట్ అయితే ఆ చిన్న చూపి చూసే వాళ్ళే మనకు ఒకరోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అది ఒక్కటి మైండ్ లో పట్టుకోండి మామ. బిగ్ బాస్ లో వెళ్ళి ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ పెట్టుకోండి మామ. మామ నువ్వు ప్రయత్నిస్తావా, నేను నీ సపోర్ట్ చేస్తున్నా. నేను ప్రయత్నిస్తున్నా కదా, నన్ను కూడా సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ లో పోయిన ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ చేసుకోండి మామ. మామ పూటకు అన్నం ఉంటే, రూమ్ రెంట్ ఉంటే చాలు, నేను ఫ్రీగా యాక్టింగ్ చేస్తా అన్న చాలా మంది రోడ్ల మీద 100 మంది ఉన్నారు మామ. నాకు డబ్బులు వద్దు, నాకు తిండి ఉండడానికి చోటిస్తే చాలు, నేను ఫ్రీగా యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నా అని చాలా మంది ఉన్నారు మామ. నువ్వు బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి నువ్వు బయటకు వస్తే అలా 100 మందిని నువ్వు చూడు మామ. నువ్వు ఒక్కరివి 100 మంది చూస్తే ఆ 100 మంది 100 మంది చూస్తే చాలా చాలా మంది కలలు తిరుతుంది మామ. నా కోరిక ఒకటే, నేను బిగ్ బాస్ రావడానికి ఒక్కటే డ్రీమ్ పెట్టుకున్నా. నేను ఒక్కనే కాదు, నాలాంటి 100 మంది ఉన్నారు, 100 మంది డ్రీమర్స్ ఉన్నారు. ఆ డ్రీమర్స్ కోసం నేను పోరాడుతున్నా మామ. నేను ఒక్కనే సెలెక్ట్ అయితే, నేను ఒక్కనే ఆ 100 మంది నేను ఒక్క సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం కోసం నేను చాలా వరకు ముందు వెళ్ళడానికి కూడా, నేను ఈ సెలెక్ట్ అవుతానా అవ్వనా అది పక్కన పెట్టండి. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల తర్వాత సెలెక్ట్ అవుతా, కానీ ఆ 10 సంవత్సరాల లోపు నేను సెలెక్ట్ అయితే నేను చాలా నా డ్రీమ్ అనేది ఒక 100 మంది నేను తీసుకోవాలని ఒక డ్రీమ్ ని సెట్ చేసుకున్నా. అందుకోసమే నేను దీనికోసం వెళ్దాం అనుకున్నా.